అనేక గీతాలు, భక్తి గీతాలు, లేకపోతే అన్నమాచార్యుల కీర్తనలు ఇవన్నీ కూడా చాలా ప్రాచుర్యం పొందాయి, చాలామంది వింటూ వస్తున్నారు. కానీ అతి తక్కువ సమయంలో జగద్గురువులు రాసినటువంటి ఈ విష్ణు స్తుతి ఏదైతే ఉందో అది 1 కోటి మందికి పైగా రీచ్ అయ్యి మాధ్యమంలో ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఎందుకు ఇంత ప్రత్యేకత వచ్చిందంటారు? చక్కనైనటువంటి జలం ఉంటే నీళ్ళలో మంచి పంచదారని కలిపాం, పటికి బెల్లాన్ని కలిపాం, అలాగే ఇంకా మధురమైనటువంటి పదార్థాలన్నీ కలిపాం. అప్పుడు ఆ జలం పులకండంబులు కలిపిన నలుగుకు శరీరం రసాయనంబగు పగిదిని, చాలా మంచి మాధుర్యం వస్తుంది. దీన్ని మహానుభావులైనటువంటి సంగీతమే శరీరంగా కలిగిన వాళ్ళు పాడారు. అమోఘమైన సాహిత్యాన్ని అలా దర్శించినటువంటి వాళ్ళు పాడారు. ఆ అద్భుతమైనటువంటి భారతీయ తీర్థుల వారు దాదాపు 36 తరాల నుంచి వచ్చినటువంటి తపశ్శక్తిని అంతటినీ దాంట్లో అలా నిక్షిప్తం చేసి ఉంచారు. అంచేతది అంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది. శ్రీమద్ రామాయణం ఈవేళ ఇంత ప్రాచుర్యాన్ని పొంది యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే, మొత్తం ఈ పర్వతాలు, సముద్రాలు అన్నీ ఉన్నంతకాలం, నదులు ఉన్నంతకాలం ఉంటుందని అన్నారు. అంటే సరస్వతీదేవి కంఠంలో ప్రవేశించి వాల్మీకి చేత చెప్పించడం. ఈయన ఇన్ని తరాలు మహానుభావులైనటువంటి వాళ్ళు ఎందరున్నారో వాళ్ళందరూ చేసినటువంటి తపస్సు ఈయనలో ఉండి ఈయన ద్వారా ఈ కీర్తనని రచింపచేసి లోకానికి పంపించింది కాబట్టి వెళుతోంది, లేకపోతే మామూలుగా వెళ్ళదు. మొట్టమొదటి మాటే గరుడ గమన అని, చాలు ఆ ఒక్క మాటకి 10 అర్థాలు చెప్పచ్చు. గరుడు మాత్రమే ఎందుకని గరుడ గమన అన్నప్పుడు విశేషం ఉంది. ఆద్య పంథాకులింగానాం ఏ చాన్యేధాన్యజీవినః భాషాస్తృతీయే గచ్చంతి క్రౌంచాశ్చ కురరైః సహ స్యేనాశ్చతుర్థే గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమే షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయః పరాగతి. నేల నుంచి ఆకాశం వరకు ఉన్నటువంటి ఎత్తుల్లో మొదటి ఎత్తులో పిచ్చుకలు ఎగురుతాయి, రెండో ఎత్తులో కాకులు ఎగురుతాయి, మూడో ఎత్తులో భాసపక్షులు ఎగురుతాయి, నాలుగో ఎత్తులో డేగలు ఎగురుతాయి, ఐదో ఎత్తులో గద్దలు ఎగురుతాయి, ఆరో ఎత్తులో రాజహంసలు ఎగురుతాయి, వైనతేయ పరాగతి ఏడో ఎత్తులో ఎగురుతాడు ఆయన. గరుడ గమన అంటే 7వ ఎత్తులో ఎగిరేటటువంటి గరుడుని మీద ఆయన పెడుతూ ఉంటాడు. 7 అంటే ఏదో కాదు, 7 మనకున్న ఈ శరీరంలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. నువ్వు సహస్రారంలో విహరించేవాడి మహానుభావ అని చెప్పి గరుడ గమనాన్ని అద్భుతమైన మాట. ఇంకో విశేషం కూడా ఉంది అక్కడ. గరుడు ఎట్లాంటి వాడు అంటే అమృతాన్ని ఓ చుక్క తాగితే ఇక మళ్ళీ మరణం ఉండదు. ఈ గరుడు స్వయంగా వెళ్ళి ఇంద్రుడి దగ్గర ఉండేటటువంటి వాళ్ళందరితోటి యుద్ధాన్ని చేసి అమృత భాండాన్ని తెచ్చాడు భూలోకానికి. భాండం అంటే ఎన్ని కోట్ల చుక్కలు దాంట్లో ఉంటాయి. ఒక చుక్క తాగితే సంపూర్ణమైనటువంటి మరణం లేని స్థితి వస్తుంది. అలాంటి ఆ అమృత భాండాన్ని పొరపాటును కూడా ఒక చుక్క కనీసం మూత తీసి చూద్దామని కూడా చూడకుండా అక్కడ పెట్టాడు. అలోలహ. మనం మామూలుగా మాట్లాడడం మొదలు పెడితే నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అని చెప్పుకోకుండా ఉండాలి, అంత సొంత భజన. ఎక్కడ మహానుభావుడైనటువంటి గరుడు ఆ మాట చెప్పడు. నేను అమృత భాండాన్ని తెచ్చానని కానీ ఏం మాట్లాడు. శ్రీ మహావిష్ణువు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఏమయ్యా ఇంత అమృత భాండాన్ని తెచ్చావే, కనీసం దాని మీద ఆలోచన నీకు లేదా? ఎంత అలోలుడివి నువ్వు, దాని మీద ఏ విధమైన ఆశ లేకుండా ఉన్నావే, ఎంత గొప్పవాడివి, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అదే పరిస్థితి ఎవరికైనా వచ్చినట్టయితే ఇంకేదో అడుగుతారు. ఆయన అన్నాడు, నేను నీకు వాహనంగా ఉండే అవకాశాన్ని వరాన్ని అని. ఎంత గొప్ప మాట అది. వాహనంగా ఉండడం అంటే దాస్యాన్ని జీవితాంతం చేస్తానని. దాస్య భక్తికి సరైనటువంటి ఉదాహరణగా గరుడ గమన అనే మాట కనిపిస్తోంది. ఆంజనేయుని ఎందుకని శ్రీరామచంద్రుడు స్వయంగా కౌగిలించుకున్నాడు? ఉత్తమమైనటువంటి దాసుడివి కాబట్టి. దాసుడికి భృత్యుడికి తేడా ఉంది. భృత్యుడు అంటే నెలసరి భృతిని తీసుకుని పనిచేసేవాడు. దాసుడు అంటే ఏమీ ఆశించకుండా చేసేవాడు. అంచేతనే ఆంజనేయ స్వామి 24,000
శ్లోకాల శ్రీమద్ రామాయణంలో ఎక్కడా కూడా నీ పెళ్ళాం గుర్తుని వేసుకొచ్చానయ్యా అని పొరపాటును కూడా అనలేదు, ఎక్కడా అనడు. అందుకని గరుడ గమనాలో అంత విశేషం ఉంది, నిస్వార్థంగా ఉండేటటువంటి గరుడుడని. ఇంకో అమోఘమైన అర్థం కూడా ఉంది. 10 అర్థాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే మనవి చేస్తాను. గరుడుని చేత గమనం కలిగినవాడు. మీరు తిరుపతికి కానీ వెళ్ళినట్టయితే అలా నిలబడి గరుడు వచ్చావా పైకెళ్ళు అని చెప్తాడు. ఆనందాద్రి, క్రీడాద్రి, కుమారవేరు అని ఏదైతే అక్కడుందో వైకుంఠంలో, దాన్ని స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి వాడు ఎవరంటే గరుడు. ఆ గరుడిని ఇక్కడ ఈ క్రీడాద్రిని ఈ తిరుమల క్షేత్రంగా చేస్తే అప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చాడు. గరుడిని చేత గమనం కలిగిన వాడు. గరుడు ముందొస్తే తర్వాత ఆయన ఇక్కడికి వచ్చాడు. గరుడిని చేత గమనం కలిగినటువంటి వాడు మహానుభావుడు. ఇంకో విశేషం కూడా ఉంది. 7 ఎత్తులని మనవి చేశాను మీకు. తిరుమలకు ఉన్నటువంటి పర్వతాల సంఖ్య 7. ఆయన అక్కడికి వచ్చాడంటే గరుడ గమనుడు అయ్యాడంటే కారణం ఇదే. ఇలా అనేకమైనటువంటి అర్థాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రభాకర్ గారు ఉన్నారు.